గౌరవ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య క్రియాశీలంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో భద్రాచలంలోని రామాలయ గుడి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పూనం కృష్ణని, అలాగే 1వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి చెంచు సుబ్బారావుని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్ నమూనాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణను, అలాగే 1వ వార్డు నెంబర్ చెంచు సుబ్బారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించి స్థానికులు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాంపెయినింగ్ కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. రోజు తెలంగాణలో జరుగుతున్న స్థానిక ఎలక్షన్లలో నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గారైనటువంటి పూనం కృష్ణ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన వార్డు సభ్యుడు మన సోదరుడు చెంచు సుబ్బారావు గారికి మేము ఇప్పుడు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇంటింటి తిరిగి వారి గుర్తులను చెప్తూ ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఒకటే, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి అభ్యర్థులకు మీరందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విఘ్నులు, తెలివైన వారు. తప్పనిసరిగా మా అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి పూనం కృష్ణ గారిని, అదేవిధంగా వార్డు సభ్యులు సోదరుడు సుబ్బారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మలను ఇక్కడ ఈ ప్రాంతం నుండి అన్ని సమస్యలను పరిశీలించి ముందుకు కోరుకుంటూ సెలవుస్తున్నాను. భద్రాచలం పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పూనం కృష్ణ. కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం మేరకు శ్రీ పొదెం వీరయ్య గారు, శ్రీ తెల్లం వెంకటరావు గారు నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచడం జరిగింది. దాంట్లో భాగంగా భద్రాచలం అంటే భద్రాచలం మన పాలన, మన అభివృద్ధి, మన భద్రాచలం అనే బాటలో మనం పయనించడానికి ఇది ఉంది. ముఖ్యంగా నేను గతంలో కూడా ఇండిపెండెంట్గా వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. దాంట్లో భద్రాచలంలో వచ్చే గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు అవన్నీ నాకు ఒక అవగాహన ఉంది. 20 వార్డులకు గాను ప్రతి వార్డులో ఎక్కడ సమస్యలు ఉన్నాయనేది నాకు పూర్తి అవగాహన ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇక కాంగ్రెస్ గవర్నమెంటు భద్రాచలం అనగానే రామాలయం ఈ ఏరియా ప్రాంతంలో ఈ మాడవీధిలో అభివృద్ధి చేయడానికి ఒక 70 కోట్ల పైగా ఖర్చు పెట్టడానికి ఒక ప్లాన్ చేశారు. దీంట్లో భాగంగా ఏదైనా గిరిజనేతల మధ్య ఒక సమన్వయంతో ఒక పరిపాలన అందించడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడింది. దాన్ని అభివృద్ధి చేయాలంటే భద్రాచలం అభివృద్ధి చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కంకణం కట్టుకుంది. అభివృద్ధి చేయడంలో ఈ మాడవీధుల్లో ఉన్నటువంటి వారి అందరికి కూడా ఇళ్ల ప్లేస్లు వాటికి కేటాయించడం జరిగింది. ఇంకా మాస్టర్ ప్లాన్లు ఇదంతా వేస్తున్నారు. మన భద్రాచలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకుముందు జరిగినటువంటి అభివృద్ధి ఏంది, ఇప్పుడు జరగబోయే అభివృద్ధి ఏంది, అభివృద్ధి చేస్తున్నది ఏంది అనేది ఇక్కడ పట్టణ ప్రజలందరికీ గమనిస్తూనే ఉన్నారు. దయచేసి అభివృద్ధి జరగాలి అంటే ముఖ్యంగా డ్రైన్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇంకా మన ఊరు మన పాలన మన అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ద్వారా ప్రభుత్వంని అడిగి అక్కడ నుంచి నిధులు తేవడానికి, భద్రాచలంని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. కత్తెర దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటేసి అత్యధిక ఓటుతో గెలిపించాలని కోరుతున్నాను. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి
మీరు అందరూ దయ ఉంచి నా పేరు సూర్య వెంకట పెంచి సుబ్బారావు, నా గుర్తు విజుల గుర్తు 1వ వార్డు నుంచి నన్ను ఎమ్మెల్యే గారు తెల్ల వెంకటరావు గారు, మన పొదం వీరన్న గారు ఇద్దరు నన్ను బలపరిచి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను నిలబెట్టడం జరిగింది. నేను ఈ వార్డులో గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేసి ఉన్నాను. అంతకుముందు వాళ్ళు ఏమి చేసి ఉండలేదు. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాను. నేను అందరి వాడిని, ప్రజల్లో తోసుకుని పోయేవాడిని, ప్రజలందరూ నా వాళ్ళు అని నేను ఎప్పుడు ప్రజలతోనే ఉండేవాడిని. అందరూ కూడా చాలాసార్లు తీసుకొచ్చి పని చేసి మాత్రం జగన్ సత్తే నేను నిలబెట్టాను. నా గుర్తు విజుల గుర్తుగా ఓటేయండి, గెలిపించండి. ప్రజలకు నేను ఎప్పుడు తోడుగా